ఉంటుంది మీ జీవితాంతం సుఖమయం మీ జన్మ. మరొకటి ఈ యొక్క పిరమిడ్ ధ్యానాలు చాలా రకాలని. ఏ ధ్యానమైనప్పటికీ కూడా నవరంధ్రాలని ముందుకుని కూర్చుని మనం తీసుకునే కానీ శరీరంలో ఏ భాగాలకు వెళ్తుందో గమనించడం మాత్రమే ధ్యానం. అది చాలా సింపుల్ అనమాట. ఎవరైతే ఆ నవరంధ్రాల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకి ఆక్సిజన్ ని చక్కగా పంపుతారో వారి యొక్క జీవన విధానం హాస్పిటల్తో పని లేదు, కంచశుభ్రంతో పని లేదు. కేవలం సుఖమయంగా 2 సంవత్సరాలు ఆనందమయంగా మన యొక్క శృంగారం ఎవరుంటుందో అలా తిరుగుతుంది మన జీవితం. శృంగారం అంటే మీరు అనుకున్న కూతురు కాదండి. శృంగారం అంటే సుఖంగా జీవితంలో శృంగారం గుర్తుపెట్టుకోండి. ప్రతి తెలుగు పదానికి 2 అర్థాలు ఉంటాయి. అలాగే మనం ఈ రోజు ఈ యొక్క ధ్యానం మరి గుంటూరు ఉమ్మడి జిల్లా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు. మరి వారి వయసు నాకు తెలిసి 70 పైన ఉన్నది. మరి చూస్తే ఆయన 40 years కూడా ఉండదేమో అనిపిస్తుంది. ఆయన ఉత్సాహం, ఆయన యొక్క ఆనందం, ఆయన మనం ఎంకరేజ్ చేసే విధానం మరి ఉండే విధంగా వారిని చూస్తే నాకు అనిపిస్తుంది ఈయన యువకుడు అనిపిస్తుంది ఈ ధ్యానంలో. మరి అటువంటి ఈ ధ్యాన యోగాన్ని గురించి మనం ఎక్కువ కాలం బతకాలంటే ఇప్పుడు ప్రతి మానవుడు కూడా వయసు మీరి పెద్దవాడు అవుతున్నాడే కానీ చిన్నవాడు అవడు. చిన్నవాడు అవుతాడు. ఎప్పుడు అవుతాడంటే ఈ ధ్యానాన్ని మీరు కనుక పరిశోధనలో ఉంచి మీరు కనుక ప్రయత్నం చేస్తూ మీరు కనుక ఏంటి చేస్తూ ఉంటే మీరు చిన్నవాడు అవుతారు. వయసులో పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోండి విషయాన్ని. మరి అటువంటి మీ అందరికీ కూడా మరి ఇటువంటి ధ్యానాన్ని మీ అందరికీ సమర్పించడంలో ఈరోజు ఇక్కడ గత సంవత్సరం 40 రోజులు జరుగుతుంది కళ్యాణ మండపంలో. 40 రోజులు అంటే అద్భుతంగా జరిగింది. మరి ఆ ప్రదేశంలో మనం ఎక్కడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యాన ప్రదేశంలో ఈ ఊరంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్ ఏం లేదండి. మన చుట్టూ ఉన్న పాపను కూడా సుఖంగా బతకడమే పాజిటివ్ వైబ్రేషన్ అండి. మన చుట్టూ ఉన్న పాపం చేసే వాళ్ళు కూడా పుణ్యవంతులు అయిపోతారు ఆ ధ్యానం చుట్టూ మనం ఉంటే కనుక. అందుకని మరి ఆ ధ్యానం గురించి ఈ ధ్యానంలో ఒక భాగం శాకాహార ర్యాలీ. ఈ శాకాహార ర్యాలీలో మరి శాకాహార ర్యాలీ ఎందుకు చేయాలి, ఆ శాకాహారం ఎందుకు తీసుకోవాలి అనే దాని మీద లక్ష్మీనారాయణ గారు మనకి అలాగే పెద్దలు కొంతమంది ఉన్నారు. మరి వీరు కూడా 2 నిమిషాలు మనందరికీ కూడా ఈ యొక్క ర్యాలీ ఉద్దేశాన్ని తెలియజేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. కరుణామూర్తి అయిన మానవులారా, మూగజీవులను ప్రేమిద్దాం, మూగజీవులను రక్షిద్దాం. ప్రేమమూర్తులైన మానవులారా, మన బిడ్డలకి చిన్న దెబ్బ తగిలితే విలవిల్లాడిపోతాం. నోరు లేదు, ఎవరికి చెప్పుకునే అవకాశం లేదు. మరి ఒక మేకల మనలో ఒక చిన్న పిల్ల ఆకలేసి మేని అరిస్తే దాని తల్లి మేకల మన్నలో ఎక్కడో ఉండి పరిగెత్తుకుంటా వచ్చి ఆ పిల్లకి పాలు పడుతుంది. మరి దానిని అమ్మి ముక్కలుగా కోసి మనం అది తింటా ఉన్నాం. ఆ పిల్ల ఏడుస్తా మళ్ళా మే అంటే వచ్చే స్థితి లేదు. అది పడే వేదన హింస ఎవరు భరించాలి? మరి దయచేసి ఆలోచించండి. పర శరీరములను స్వశరీరమట్లుగా తలచువాడు హింస సలుపబోడు. హింస సలుపనట్టి విఘ్నుడే బ్రహ్మ. కాళికాంబ హంస కాళికాంబ. దయచేసి మిత్రులారా, ఎవరు తెలియనప్పుడు తినేవాళ్ళు ఎవరు దుర్మార్గులు కాదు, అమాయకులు. దయచేసి మనం పడే బాధలకి ఈ భూమి మీద ఇన్ని ప్రాబ్లమ్స్కి మూగ జీవుల రోదన, మూగ జీవుల వేదన. ప్రతి ఒక్కరం శాకాహారులుగా మారదాం. మనం ఈరోజు ఒక అద్భుతమైన స్లోగన్ శాస్త్రం, భూమి మీద అత్యద్భుతమైన వర్క్ ఏదన్నా ఉంటే శాకాహారమే, ర్యాలీలే అన్నిటికన్నా ముఖ్యమైనది.
మన కోసం మనం చేసేది ధ్యానం, మన ఎదుగుదల కోసం మనం చేస్తున్నాం. కానీ ఈరోజు మనం చేసింది మూగజీవుల కోసం చేస్తున్నాం. దీని మీద అంతకన్నా ఏమీ లేదు. అతి త్వరలోనే భూమి మొత్తం కూడా శాకాహార ప్రపంచం అవుతుంది, ధ్యాన ప్రపంచం అవుతుంది, పిరమిడ్ ప్రపంచం అవుతుంది, అయ్యింది. మొత్తం మానవ జాతి మొత్తం మరి ప్రేమ ముక్తులుగా మారుతున్నారు, దైవ స్వరూపులుగా Sounds and lighting through the Davinavini. Send number 9701906196. He's on Yes by DJ Bharat Babu. మిత్రులారా, మన చెరుకుపల్లి గ్రామంలో ఈరోజు ఒక మహాకవి సద్భావన యాత్ర జరుగుతుంది. దేనికోసం చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. మనిషి అంటే మానవత్వంలో ఉన్నటువంటి వాడు. అలాంటిది ఒక జీవిని చంపటం అనేది హింసతో కూడుకున్నటువంటిది. హింస పడేటప్పుడు మనం చెప్తూ ఉంటాం, గొప్పగా ఆదివారం వస్తే మాది చికెన్ మటన్ అని. ఏ రోజన్నా ఒక్కసారి ఆలోచించారా? ఆ చికెన్ మటన్ ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడన్నా? ఒక కోడి ప్రాణం పోతే చికెన్ వస్తుంది, ఒక మేక ప్రాణం పోతే చికెన్ మటన్ వస్తుంది. ఇలా ఎన్నో జీవులను చంపుతున్నాం. మనిషి అంటే క్రూర జంతువుల నుంచి సాధు జంతువులను కాపాడవలసినటువంటి ఈ మానవుడే మానవత్వం కోల్పోయి జీవుల్ని చంపుకు తింటున్నామంటే ఈరోజు మీరందరూ కూడా ఇవాళ మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, దేనికోసం వస్తున్నాయి ఎప్పుడన్నా తెలుసుకున్నారా? మనం ఏదైతే హింసించి తీసుకుంటున్నాం ఆహారమే ఈరోజు మనం పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, అనారోగ్యాలు. కాబట్టి మరి ఈ మనిషి మానవత్వంతో జీవించవలసినటువంటి వాడు. గురువులు ఏం చెప్పారు? దేహో దేవాలయ ప్రోత్సో జీవో దేవాలయాన్ని సనాతన ధర్మం చెప్తుంటే, ఈ దేహం అనే దేవాలయంలో చనిపోయినటువంటి శవాలను ఇస్తున్నాం. ఒక మనిషి పోతే శవం అవుతుంది, అలాగే ఒక కోడి చనిపోయిన శవం అవుతుంది. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకుంటాం, ఆదివారం వస్తే కోళ్ళని మేకలు తింటాం, అలాగే మరి సోమవారం వచ్చి శివాలయం చేద్దాం. హింస చేస్తూ ఆదివారం ఒకరోజు మరి హింసతో కూడుకుండా భగవంతుడు సూర్యనారాయణ మూర్తిని మనం ఆ విష్ణుమూర్తిని మనం తలుచుకుంటే మరి ఆదివారం హింస ఎందుకు జరుగుతుంది? ఈరోజు చూస్తే వీటన్నిటి కారణం ఈ దేహం అనే దేవాలయంలో చనిపోయినటువంటి శవాలను వేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించండి. హింసలో కూడుకున్న ఆహారం మానేస్తే మనం చెప్తున్నాం వేదభూమి కలగని, ఆ కర్మ ఏం చేస్తున్నాం? పాప కర్మ చేస్తున్నాం. మిత్రులారా, ఇకనైనా తెలుసుకుందాం, శాకాహారంగా మారదాం. ఈ దేహాన్ని దేవాలయంగా చేసుకోవాలంటే స్వార్థ మీద ధ్యాస. ఎందుకు ధ్యానం అనేది? ఎందుకు ఒక మనిషి పుడుతున్నాడు, చనిపోతున్నాడు. ఈ పుట్టుక మరణం అంటే ఏం జరుగుతుంది? ఎందుకు పుట్టాం? దేనికోసం పుట్టాం? మరి పుట్టిన తర్వాత మరణిస్తాం, ఏదో ఒకరు చనిపోతాం. మరి ఈ శ్వాస అయితే చదవంటున్నా, ఈ శ్వాస ఎందుకు ఆడుతుంది? శ్వాస రూపంలో ఎవరున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించండి. ధ్యానం అంటే ఏదో మనం పెద్దవాళ్ళకి అనుకుంటున్నాం. మిత్రులారా, నువ్వు నీ పిల్లలకు ఇచ్చేటువంటిది ఏదైనా, నువ్వు ఇచ్చేటువంటి ఏదైనా పిల్లలకి ఆస్తులు అంత వస్తున్నాయంటే ఒక ధ్యానం చెప్పండి, వాళ్ళు అద్భుతంగా తయారవుతారు. మన జీవితం ఈ భూమండలం అంత సస్యశ్యామలం అవుతుంది. జై హో ప్రిమిర్ జాగరించి జగత్తి, జై హో ప్రిమిర్ జాగరించి జగత్తి, జై హో ప్రిమిర్ జాగరించి జగత్తి. తెలుగు మాటలందరికీ, తెలుగు మాటలందరికీ. ఇంతమందికి మీకు ఈ పిరమిడ్ ధ్యానం అని చెప్తున్నారంటే పత్రిజీ గారు మాధవరం గారికి
108 పిరమిడ్లు నువ్వు నిర్మించని చెప్పాడు. ఇప్పటికి 80 పిరమిడ్లు అయిపోయినాయి మన ప్రాంతంలో. కాజీపాలెంలో మొదటి పిరమిడ్ మొదలు పెడితే ఇప్పటికీ ఇంకా 20 కన్స్ట్రక్షన్ ఉన్నాయి. మరి భద్రంగి గారు చెప్పినటువంటి యొక్క అంశాన్ని మరి ఆయన ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఇప్పటికి 80 పిరమిడ్లు కంప్లీట్ అయిపోయి ఇంకో 20 పిరమిడ్లు కన్స్ట్రక్షన్ ఉన్నాయి. మనందరికీ కూడా దగ్గరలో గుత్తంలో ఓ పెద్ద మానవ పిరమిడ్ ని నిర్మించబోతున్నారు. మరి ఆ పిరమిడ్ కి మీరందరూ వచ్చి ఆ పిరమిడ్ ని చూసి మీ యొక్క తోడ్పాటుని, మీ యొక్క వినియోగాన్ని, మీ యొక్క ధర్మాన్ని ప్రకటించే ఆ పిరమిడ్ జిల్లాలో లేనంత పిరమిడ్ కట్టాలని మాధవరం గారు సంకల్పించారు. మరి ఈ ధ్యానులందరూ ఈ ధ్యానాన్ని ప్రేమించేవారు ప్రజలందరూ కూడా దానికి సహకరించి నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి 108 పిరమిడ్లతో మాధవరం గారిని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. జై శాకార జగత్కి. దయచేసి చెరుకుపల్లి ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మనము కోళ్లను, మేకలను, చేపలను చంపుకొని తింటా ఉన్నాం. మరి ఆ తిన్నది పాపంగా మారి మరి రోగాల రూపంలో అప్రదిస్తాం. మిత్రులారా, దయచేసి కోళ్లను, మేకలను చంపకూడదు. చిట్టి చిన్ని పక్షుల బట్టి తప్పారాదయ్యో, కాపి గల పొటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల బట్టి తప్పారాదయ్యో, కాపి గల పొటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. కాపి గల పొటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. కాపి గల పొటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. అయ్యో అయ్యో మన పిల్ల పాపలనైతే మనము ముక్కుగా చూస్తామే. మన పిల్ల పాపలనైతే మనము ముక్కుగా చూస్తామే. వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉంటుంది. వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉంటుంది. మన పిల్లలకేమైనా పదవస్తే అల్లాడిపోతామే. మన పిల్లలకేమైనా పదవస్తే అల్లాడిపోతామే. అయ్యో పిల్లలకేమైనా పదవస్తే అల్లాడిపోతామే. మన పిల్లలకేమైనా పదవస్తే అల్లాడిపోతామే. వాటి పిల్లల పైన కర్ణ జాగి లేక చంపుగా తింటారే. అయ్యో గోసారినాయే. చిట్టి చిన్ని పక్షుల బట్టి పంపారారయ్యో, ఆమెగల పొటెల పీకల బట్టి కొయ్యారారయ్యో. ఆమెగల పొటెల పీకల బట్టి కొయ్యారారయ్యో. అయ్యో అయ్యో ఆది పరాశక్తి కాముటి అంటూ సాకులు చెబుతారే. ఆది పరాశక్తి కాముటి అంటూ సాకులు చెబుతారే. మూగ జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా. మూగ జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా. శక్తికి ఆహుతినిచ్చారా. చిట్టి చిన్ని పక్షుల బట్టి తప్పారారయ్యో, కామిల పొడల పీకల బట్టి కొయ్యారారయ్యో. కామేకల అయ్యో అయ్యో చిన్నీలో మలు చీమలు ఉడితే కంపి వేస్తారే. చిన్నీలో మలు చీమలు ఉడితే కంపి వేస్తారే.
మూగజీవుల్ని చంపిన వారికి ఏ శిక్ష వెయ్యాలి? మూగజీవుల్ని చంపిన వారికి ఏ శిక్ష వెయ్యాలి? మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి. మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయమ్మా, అయ్యో చంపుట న్యాయమ్మా. చిన్ని బట్టి సంపారాదయ్యో, ఆ మేఘల పొటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో, గా 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 మేఘల పొటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. జై సాకార జగత్కి ఏ జీవిని చంపే హక్కు. దయచేసి కోళ్లను మేకలను అది తప్పుకొని తింటా ఉంటే ఆ పాపము మనమే అనుభవిస్తాం మిత్రులారా. దయచేసి ఏ కోడిని మేకను చేపను చంపడానికి వీల్లేదు మిత్రులారా. దయచేసి మూగ జీవులను రక్షిస్తాం. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. పక్షులెక్కలు వినకురా, చేపల బట్టి చంపకురా, పక్షుల రెక్కలు వినకురా, చేపల బట్టి చంపకురా. మరింతలను కాని రోగములు వచ్చునురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా. జ్ఞాన జగత్కి, పిరమిడ్ జగత్కి, అహింసా జగత్కి, శాకాహారం శ్రేష్టమైనటువంటి ఆహారం, అమృత తుల్యమైనటువంటి ఆహారం, భూమాత ఇచ్చినటువంటి ఆహారం, ప్రకృతి మాత అందించినటువంటి ఆహారం, శక్తినిచ్చేటువంటి ఆహారం, మన కమ్మరైన ఆహారం. శాకాహారం అంటే తిందాం 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 తిందాం. జ్ఞాన జగత్కే శాకాహార జగత్కే, अहिंसा जगत के, आरोग्य जगत के। जय बोलो पिता महाब्रह्म सरस्वती जी के, जय बोलो पिता महाब्रह्म सरस्वती जी के, महाकर्ण जयकार रैली के, महाकर्ण जयकार रैली के, पूरे मास्टर्स के, ज्ञान जगत के, पिरमिड जगत के, सहकार जगत के, మానవులు తినవలసిన ఆహారం, మానవులు తినవలసిన ఆహారం, మానవులు తినవలసిన సరైన ఆహారం శాకాహారం అంటే తిందాం 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 తిందాం. శాకాహారం అంటే రక్షిద్దాం కాపాడదాం. దయాస్వరూపులైనటువంటి చెరువుపల్లి గ్రామ ప్రజానికానికి పిరమిడ్ ధ్యాన కేంద్రాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మన గ్రామంలో మహాకరణ శాఖ ర్యాలీ నిర్వహించబడతా ఉంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం
ప్రతి ఒక్కరూ శాకాహారం మాత్రమే తినాలని, గుడ్డుతో సహా కోడి, మేక, చేప ఏదైతే ఆహారం అని తింటున్నారో అదంతా కూడా విషపూరితము, రోగగ్రస్తమైన విషయాలు తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, పండ్లు తింటూ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. జై బోలో పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, జై బోలో పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, జ్ఞాన జగోత్కే, జ్ఞాన జగోత్కే, శాకాహార జగత్కే, అహింసా జగత్కే, అహింసా జగత్కే. మానవులు తినవలసిన ఆహారం ఆరోగ్యమే, ఆరోగ్యమే. రక్షిద్దాం, 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 కాపాడదాం, 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 కాపాడదాం. సకల ప్రాణికోటిలోని దైవత్వాన్ని దర్శించడమే మహాకరుణ. సకల ప్రాణికోటిలోని దైవత్వాన్ని దర్శించడమే, సకల ప్రాణికోటిలోని దైవత్వాన్ని దర్శించడమే. ఆహారం కోసం ఏ జీవిని చంపుకొని తినకుండా ఉండటమే, ఆహారం కోసం ఏ జీవిని చంపుకొని తినకుండా ఉండటమే. తల్లిదండ్రుల్ని చక్కగా గౌరవంగా చూడటమే, తల్లిదండ్రులను గౌరవంగా చూడటమే. ప్రతి ప్రాణిలోని దైవత్వాన్ని దర్శించడమే, ప్రతి ప్రాణిలోని దైవత్వాన్ని దర్శించడమే. ఆరోగ్యమే, ఆరోగ్యమే. మహాకరుణ శాఖ ర్యాలీకి, మహాకరుణ శాఖ ర్యాలీకి, తిరుమల మార్కెట్కి, తిరుమల మార్కెట్కి, తిరుమల సేవాదళకి, తిరుమల సేవాదళకి, తిరుమల సిద్ధి సొసైటీస్కి, శ్రీ మహాలక్ష్మి తిరుమల శక్తి క్షేత్రానికి, శ్రీ మహాలక్ష్మి తిరుమల శక్తి క్షేత్రానికి తిందాం, 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 తిందాం. बोलो ब्रह्मर्षि पितामह पत्रिजी के, शाकाहार जगत के, ज्ञान जगत के, वेद जगत के, आहारम आहारम, आहारम, మానవుల ఆహారం, మానవుని సరైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం, బ్రహ్మమైన ఆహారం, మగబిన్ను చేసే ఆహారం, చక్కనైన ఆహారం, సంపూర్ణమైన ఆహారం, సమతుల్యమైన ఆహారం, శక్తిని పెంచే ఆహారం, ముక్తిని పెంచే ఆహారం, బుద్ధిని పెంచే ఆహారం, బుద్ధిమంతుల ఆహారం, దైవత్వం వచ్చే ఆహారం, మానవుని ఆహారం, మానవుని సరైన ఆహారం, శక్తివంతమైన ఆహారం. శాకాహారం అంటే, శాకాహారం అంటే మానవుని సరైన ఆహారం, సమతుల్యమైన ఆహారం, శక్తిమైన ఆహారం, పెట్టే ఆహారం. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే శాకాహారం అంటే, శాకాహారం అంటే శాకాహార జగత్తుకి, శాకాహార జగత్తుకి, జ్ఞాన జగత్తుకి, జగత్తుకి మానవుల ఆహారం, మానవుల ఆహారం, శాకాహారం అనగా
కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. ఎంతకాలమో ఈ మాంస భక్షణ భోగ జీవ కంఠాలను తెగనరకరమా. ఎంతకాలమో ఈ మాంస భక్షణ భోగ జీవ కంఠాలను తెగనరకరమా. కనపడలేదా వాటి ఆక్రందనలు, వినపడలేదా వాటి ఆక్రందనలు. జయ హో జయ అహింస యాత్రకు జయ హో. నాగరికత అందనం ఎక్కుతుంటే అనాగరిక ఆచారం ఎంత కాలమో. నాగరిక అందనం ఎక్కుతుంటే అనాగరిక ఆచారం ఎంత కాలమో. కరుణ అన్నదే లేదా ఆ జీవులపై, కరుణ అన్నదే లేదా ఆ జీవులపై. కొద్ది పలకరాయిగా జీవహింసపై, కరుణ అన్నదే లేదా ఆ జీవులపై. కొద్ది పలకరాయిగా జీవహింసపై. ఎంతకాలమో ఈ మాంసభక్షణ భోగ జీవుల కంఠాలను తెగనరకడమా. ఎంతకాలమో ఈ మాంసభక్షణ భోగ జీవుల కంఠాలను తెగనరకడమా. జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో. జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో. జీవులన్నీ పరమాత్మ బిడ్డలేనని వేదశాస్త్ర సారాంశం అంటున్నది. జీవులన్నీ పరమాత్మని బిడ్డలేనని వేదశాస్త్ర సారాంశం అంటున్నది. ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏంటని. ఏ జీవులను చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏంటని. ఎంతకాలమో ఈ మాంసభక్షణ భోగ జీవుల కంఠాలను తెగనరకడమా. ఎంతకాలమో ఈ మాంసభక్షణ భోగ జీవుల కంఠాలను తెగనరకడమా. వినపడలేదా వాటి ఆత్మఘోషలు, వినపడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో. కనిపించని జీవుల కన్నీటి కథలు విని ఆపాడికనైన జీవహింసనే. కనిపించని జీవుల కన్నీటి కథలు విని ఆపాడికనైన జీవహింసనే. పత్రికి ఆశయాన్ని నెరవేరుతాం, శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుదాం. పత్రికి ఆశయాన్ని నెరవేరుతాం, శాకాహార ప్రపంచంగా రూపుదిద్దుదాం. ఎంతకాలమో ఈ మాంసభక్షణ భోగ జీవుల కంఠాలను తెగనరకడమా. ఎంతకాలమో ఈ మాంసభక్షణ భోగ జీవుల కంఠాలను తెగనరకడమా. వినపడలేదా వాటి ఆక్రందనలు, వినపడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో. జయ హో జయ హో అహింస యాత్రకు జయ హో. జయ హో పిరమిడ్ గారి సేకరించే జగత్కి జయ హో. పిరమిడ్ గారి సేకరించే జగత్కి జయ హో. పిరమిడ్ గారి సేకరించే జగత్కి బ్రహ్మ సుభాష్ పత్రిజీ మహారాజ్, బ్రహ్మ సుభాష్ పత్రిజీ మహారాజ్ ధ్యాన జగత్కి అన్నామర జగత్కి జగత్కి జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్. శాకాహార జగత్తుకి జై, శాకాహార జగత్తుకి జై, జ్ఞాన జగత్తుకి జై, అహింస జగత్తుకి జై, జీవ హింస
వీర హింస మానుకో మేలుకో వీర హింస మానుకో జీవ హింస పాపం అహింస ధర్మం వందలాలి అహింస ధర్మం వందలాలి ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః ప్రకృతి మాతకు పంచభూతాలకు బలిలో పాల్గొన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కి శాకాహార జగత్తుకి శాకాహార జగత్తుకి హింస జగత్తుకి హింస జగత్తుకి మానవుల ఆహారం ఆహారం అనగా జ్ఞానమంత వానలోన జ్ఞానమంత జ్ఞానమంత ప్రిమిడిలోన జ్ఞానమంత నీరనైనా నీరనైనా నీరనైన జ్ఞానమంతరు అన్నలార జ్ఞానమంతరు అన్నలార రాజముడి సాముడు అన్నలార స్వాసము అన్నాముడు అన్నలార అహింసా జగత్తుకి జ్ఞానమంటే మహాపాపం జీవహింస మహాపాపం వేడిలోన గుట్టులోన దేవుడున్నాడు గుళ్ళలోన దేవుడున్నాడు దేవుడున్నాడు నీ నోల దేవుడున్నాడు నా నోల దేవుడున్నాడు దేవుని దృష్టిలో అందరూ సమానమే దేవుని దృష్టిలో అందరూ సమానమే జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం అహింస హింసను వదిలిపెడదాం ధ్యానం మొదలు పెడదాం హింసను వదిలిపెడదాం ధ్యానం మొదలు పెడదాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పిరమిడ్ శక్తి అద్భుత శక్తి
అన్నమైన శక్తి శక్తి ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారం తినాలి, ఆనందంగా జీవించాలంటే శాకాహారం తినాలి. మానవుల ఆహారం శాకాహారం, మానవుల ఆహారం శాకాహారం. శాకాహారం అనగా పూర్ణ భోజనం, శాకాహారం అనగా ఆకుకూరల భోజనం, ప్రకృతి అందించిన ఆహారం శాకాహారం, త్వరగా జీర్ణమయ్యే శాకాహారం, త్వరగా శక్తినిచ్చే శాకాహారం. జీవహింస మహాపాపం, జీవహింస మహాపాపం. ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు, ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. రెండు వినోదాల పేరుతో జీవిని చంపుతున్న హక్కు ఎవరికీ లేదు. రెండు వినోదాల పేరుతో జీవిని చంపుతున్న హక్కు ఎవరికీ లేదు. ఆహారం కోసం ఏ జీవిని చంపుతున్న హక్కు ఎవరికీ లేదు. రక్షిద్దాం, 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 కాపాడదాం, 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 కాపాడదాం. बोलो पितामह ब्रह्मर्षि पत्री जी की ये बोलो पितामह ब्रह्मर्षि पत्री जी की ये बोलो पितामह ब्रह्मर्षि पत्री जी की ज्ञान जगत के, ज्ञान जगत के, शाकाहार जगत के, अहिंसा जगत के, अहिंसा जगत के, ఆరోగ్య జగత్ కి ఆహారం కోసం ఏ జీవిని చంపుతున్న హక్కు ఆహారం కోసం ఏ జీవిని హక్కు వచ్చిందని ఏ జీవిని చంపుతున్న హక్కు జీవ హింస మహాపాపం, జీవ హింస రక్షిద్దాం, 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 కాపాడదాం, కాపాడదాం, महाकर्ण सहकार रैली के, महाकर्ण सहकार रैली के, महाकर्ण सहकार सत्तावन यात्रा के, ज्ञान जगत के, ज्ञान जगत के, हिंसा छोड़ो, हिंसा छोड़ो, हिंसను వదిలిపెడతాం, హింసను వదిలిపెడతాం. జ్ఞానం అంటే జ్ఞానం అంటే ధ్యానం, అందరూ చేయవలసిన ధ్యానం, అందరూ చేయవలసిన ధ్యానం. ధ్యానం అంటే ధ్యానం అంటే ధ్యానం అంటే తిందాం, 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 తిందాం. శాకాహారం అంటే శాకాహారం అంటే శాకాహారం అంటే ఓ మనిషి మెలుకో, ఓ మనిషి మెలుకో, హింస మానుకో, ఓ మనిషి మెలుకో, జీవ హింస మానుకో, సకల ప్రాణి చేస్తుంది, సకల ప్రాణి చేస్తుంది. హక్కు వినోదాల కోసం హక్కు కాపాడదాం, కాపాడదాం, అమృతాహారం, అమృతాహారం, ఆరోగ్యాహారం, ఆరోగ్యాహారం, కుటుంబమంతా సంతోషంతో జీవించాలంటే, కుటుంబమంతా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే రక్షణే, సకల ప్రాణికోటి రక్షణే, సకల ప్రాణికోటి రక్షణే. వాటర్
ఆకులన్నీ కూడా ఒకటి దానిలో వేద్దాం. అందరూ మంచినీళ్ళు తాగండి. అందరూ ఒక నిమిషం ఆగండి. వ్యాధి ఒక నిమిషం ఆగుతుంది. అందరూ మంచినీళ్ళు తాగండి. అందరూ మంచినీళ్ళు తాగండి. వాటర్ బ్రేక్. గాంధీ గారు గాంధీ గారు గాంధీ గారు గాంధీ గారు ముందుకు వెళ్ళారు. జై సాకార జగత్కి, జై సాకార జగత్కి, ఏ జీవిని చంపే హక్కు. అందరూ మంచిగా అనుకుంటున్నారా? మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉండాలి, ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉండాలి. ప్రాణులు అంతా సుఖశాంతులు జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. జీవిత జన్మలు దాటి పశువానర జన్మలు ధరిచి, ఇది జీవిత జన్మలు దాటి పశువానర జన్మలు ధరిచి, పరిణామాక్రమమున నీవు మనిషినిగా మారుతివి. పరిణామాక్రమమున నీవు మనిషినిగా మారుతివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, అపవిత్రము చేసి కొనుక పాడి రోజు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తింటా ఏమి ధర్మమండి, మానవులు మాంసము తింటా నీలాగే పరాపాదులన్నా నీతి తెలియారండి. నీలాగే పరాపాదులన్నా నీతి తెలియారండి. నిన్ను నీ వాళ్ళను వారి ఎవరైనా సంతృప్తింటే, నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా సంతృప్తింటే నీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను బతికించి సంపదని కరుచూరించి, ఇతర జీవులను బతికించి సంపదని కరుచూరించి, ఈ కడుపు కడుపేనా నీకుంటే అది శ్మశానమా, ఈ కడుపు కడుపేనా నీకుంటే అది శ్మశానమా. ఆ జీవుల ఆత్మ ఘోషలో నీ చెవులకు వినబడలేదా, ఆ జీవుల ఆత్మ ఘోషలో నీ చెవులకు వినబడలేదా, ఆ జీవుల ఆత్మ ఘోషలో నీ చెవులకు వినబడలేదా.
మానవులన్నది రాని రాదా మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు అవ్వాలి మానవులంతా శాకాహారులు అవ్వాలి పండుగ పప్పాలకు నీవు ముందుగా బదులంటావు పండుగ పప్పాలకు ముందుగా బదులంటావు అది చేసిన కలలను కూడా ముందుగా పూజేస్తావు అది చేసిన కలలను కూడా ముందుగా పూజేస్తావు కనులు రక్తనాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు బలులు రక్తనాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు అంటే వాళ్ళు వినలండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి 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 మాంసాహారంతా శాకాహారులు కావాలి మానవులంతా శాకాహారులు కావాలి జై శాకార జగత్కి జై శాకార జగత్కి ఏంటిని తప్పు అదే ఏంటిని తప్పు హక్కు తప్పు హక్కు ఇంకా చూడు ఇంకా చూడు ఏ జీవిని తప్పే హక్కు జగత్
లాభము 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 పొందుదామురో అన్నలార సాచము గడదాము ఓ అన్నలార పొందుదామురో అన్నలార సాచము గడదాము అన్నలార చింతా స్వాత చింతా స్వాత చింత శక్తి అంట శక్తిని పెంచాలి జ్ఞానము చేద్దాము శ్వాసము పెడదాము శక్తిని బస్తా పెయ్యంత 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 బాబాయో అన్నలార మనకంత హారాయో అన్నలార రాజము చేతాము అన్నలార రాజము బలదాము అన్నలార మన శక్తి మన కంటారు అన్నలార అంటారు అన్నలార రాజము చేద్దాము అన్నలార రాజము వద్దాము అన్నలార
ब्रह्मर्षि बद्री जी की जय बोलो पितामह ब्रह्मर्षि बद्री जी की विश्व चैतन्य स्फूर्ति विश्व मंडली मानवाళికి ధ్యానమను యోగాన్ని తెలివిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి అజ్ఞానమను తిమిరాలు కూర్చగా జ్ఞాన రేఖలు భూమిని పగ జన్మనెత్తిన జ్ఞాన సూర్యుడు पितामह बद्री जी ब्रह्मर्षि पितामह बद्री जी पितामह बद्री जी ब्रह्मर्षि पितामह बद्री అంతరాలే అసలు లేవని అణువు అణువున బ్రహ్మమే అని మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు ఊరున నగరమందున వీధి మునలు విశ్వమందున విజ్ఞానపు వెలుగు పంచిన ధ్యాన గురువు ఇతడు पितामह बद्री जी ब्रह्मर्षि पितामह बद्री जी पितामह बद्री जी ब्रह्मर्षि पितामह बद्री जी అనుభవమే అసలైన జ్ఞానం సమయమే సాధనకు నిలబడి సహనమే నీ ప్రగతి మూలము ముక్తి మార్గము ధ్యానమే అని మూల సూత్రము మౌనమేనని సకల శాస్త్రము శ్వాసయే అని తత్వమంతా బోధ చేయక ఇలకు చేరిన మార్గదర్శి ఇలకు చేరిన మార్గదర్శి ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ప్రేమిద్దాం ప్రేమిద్దాం మోగ జీవుల్ని ప్రేమిద్దాం కాపాడుదాం కాపాడుదాం మోగ జీవుల్ని కాపాడుదాం రక్షిద్దాం రక్షిద్దాం మోగ జీవుల్ని రక్షిద్దాం సర్వ ప్రాణికోటి రక్షణే మానవాళి రక్షణ సర్వ ప్రాణికోటి రక్షణే మానవాళి రక్షణ మానవుల ఆహారం త్యాగాహారం